భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కృషి ఫలితంగా తెలంగాణలో జూట్ సాగుపై ముందడుగు పడింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పార్లమెంటరీ టెక్స్టైల్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. లోక్సభలో ఆయన లేవనెత్తిన ప్రశ్నల అనంతరం జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు హైదరాబాద్కు వచ్చి చర్యలు జరిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో జూట్ ఉత్పత్తి ఎందుకు జరగడం లేదనే అంశంపై అధికారులతో ఎంపీ చర్చించారు. జూట్ సాగు వల్ల ఎకరానికి సుమారు ₹1,00,000 ఆదాయం వచ్చే అవకాశం ఉందని, అలాగే ఇది పర్యావరణాన్ని మరియు భూసారానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు జూట్ సాగు వైపు మొగ్గు చూపేలా రాష్ట్ర ప్రభుత్వం మరియు జూట్ కార్పొరేషన్ అధికారులు కలిసి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఈరోజు తాజ్ డెక్కన్ హోటల్లో జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరపు నుంచి అధికారులు కళ్యాణ్ కుమార్ గారు, అలాగే మాదేవ్ దత్తా గారు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ మధ్యకాలంలో ఢిల్లీలో జరిగినటువంటి ఒక కన్సల్టేటివ్ మీటింగ్ లో జూట్ ప్రొడక్షన్ మీద జరిగినటువంటి డిస్కషన్ లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు జూట్ క్రాప్ ని ఎందుకు వేస్తలేరు, ఎందుకు ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతలేదన్న అంశం మీద చర్చ జరిగింది. అయితే ఈ జూట్ క్రాప్ వల్ల శాండ్ ఫర్టిలిటీ, అలాగే ఈ జూట్ క్రాప్ వల్ల క్లైమేట్ కి కానీ ఎన్విరాన్మెంట్ కి కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ దానివల్ల ₹1,00,000 ప్రతి ఎకరానికి రైతుకు లాభం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా గానీ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ సెంట్రల్ నుంచి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న అధికారులను సంప్రదించి ఇక్కడున్న రైతులను, ఎందుకంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు వరి పంటనే సాగు చేస్తున్నాం. కాకపోతే వరి పంట కంటే కూడా జూట్ క్రాప్ తోటి మనకు చాలా బెనిఫిట్స్ ఉన్న విషయాన్ని